హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ గురువారం నైటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను నైట్ టైమే అంట్లన్నీ గడిగేసుకుంటున్నాను. అన్నీ కడిగి నీట్గా పెట్టేసుకుంటాను. గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. గడపలు కూడా నైటే పూదించుకొని ముగ్గు వేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ముగ్గు క్లియర్గా వచ్చేసి షార్ట్లో పెట్టాను చూడండి. మనకి శుక్రవారం అంటేనే పండగలాగా ఉంటుంది కదండి. అందుకనేసి ఇంకా నైటే గడపలన్నీ పూదిచ్చేసి పసుపు కుంకుమతోటి ముగ్గు అయితే కలర్స్ మంచిగా వేసుకున్నాను. ఒకసారి చూడండి. ఇంకా వచ్చేసి గడపలు ఈ గ్యాస్ బండ్ అంతా క్లీన్గా తుడిచిపెట్టుకుంటున్నాను. ఈ కబోర్డ్లు కూడా ఎప్పటికప్పుడే తుడుచుకుంటే ఆయిల్ మార్కులు అవన్నీ పడి ఉంటాయి కదా మనం వంట చేసేటప్పుడు, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పటికప్పుడు కడిగేసి పెట్టుకుంటాను. తుడుచుకొని నీట్గా పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేచేలేకి బాగుంటుంది కదా. మార్నింగే 5:30కి లేచి ఇంకా ఇల్లు చీపితో ఊడ్చేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని రూమ్లు ఊడ్చాను. అప్పటికే పిల్లలు ఎవరు లేలేదు. నేనే లేచి ఇంకా అన్ని పనులన్నీ చేసుకుందాం అనేసి, ఫ్రైడే కదా. ఇంకా అప్పటికి నైటే అంట్లన్నీ గడిగేసాను. ఇంకా గడపలన్నీ బూదిచ్చి ముక్కేసాను కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికి లేసేలకి మార్నింగే లేద్దాం అనుకున్నాను. 4 అట్లా మెలకువ రాలేదు. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తడబెట్టి పెట్టేస్తున్నాను. ఇంకా లేదనమాట. అప్పటికి 6 అట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ మళ్ళీ పిల్లలకి టిఫిన్ అయి చేయాలి కదా. అందుకనేసి ఫాస్ట్గా చేస్తున్నాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు. ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ అయ్యాయంటే ఇంకా హడావడి మామూలుగా ఉండదు కదా పిల్లలు ఉండే వాళ్ళకి. ఇదో ఇంకా ఇక్కడ పులిహోర చేస్తున్నాను అనమాట. పులిహోర చేయడానికి ముందే అన్నం వండి పెట్టేస్తాను. ఇంకా ఆరబెడదామనేసి పులిహోరకి స్కూల్ టైం అయ్యేలోపు మళ్ళీ పిల్లలకి పులిహోర చేసేస్తే టిఫిన్కి ఏం లేదు ఆ రోజు, దోశ ఏం లేదనమాట. ఇంకా అందుకనేసి పులిహోర చేసేసి పెట్టేద్దాం పిల్లలకి. వాళ్ళని అడిగితే పులిహోర చేసేయమన్నారు పిల్లలు. ఇంకా అందుకని ఇలా పులిహోర చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని మనం ఇట్లా నలిపేసి కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది. కొన్ని నిమ్మకాయలకి జ్యూస్ రావు కదా, దెబ్బలు ఇలా దీంట్లో పెట్టి పిండేస్తే నిమ్మకాయ పిండే దాంట్లో జ్యూసర్లో పిండితే అప్పుడు ఇట్లా 2 పెట్టి వెత్తేసినామంటే గట్టిగా మంచిగా నిమ్మకాయ జ్యూస్ అంతా మంచిగా వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం కూడా ఉండదు. మనం చేత్తో ఎలా అయితే ఒత్తుతామో అలానే వచ్చేస్తుంది. ఇట్లా ఫస్ట్ ఒకటి పెట్టి పిండేసి తర్వాత ఆఫ్టర్ 2 పెట్టి పిండామంటే మంచిగా జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు పులిహోరకి వచ్చేసి నేను చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను. పులిహోర కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువ వేయండి. మినప్పప్పు కూడా కొంచెం ఎక్కువ వేసి కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం వేగాక పల్లీలు వేసాను అనమాట. పల్లీలు కూడా వేగాక కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగాలన్నమాట. కరివేపాకు వేగినాక కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి కొంచెం 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేసేయండి. మంచిగా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోండి, లేదంటే మాడిపోతాయి కదా. లోపల వేగవు, మళ్ళీ పప్పులు వచ్చేసి పైన వేగుతాయి, లోపల వేగవు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే అన్నీ కరెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు పులిహోరలకు మారిపోయిన అన్నంలో నిమ్మకాయ జ్యూస్ పోసేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు వేసేసి కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేలా కలుపుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది పులిహోర, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నము మొత్తం పులిహోర అంతా కలిపినాక గట్టిగా కొంచెం ప్రెస్ చేసి అదిమి పెడితే మంచిగా పట్టుద్ది అనమాట. నిమ్మకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందరు నిమ్మకాయ పులుసు చేస్తారులేండి, అందరికి తెలిసే ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. ఇలా గట్టిగా అదిమి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే చాలా ఒక 10 నిమిషాలకి మంచిగా పట్టిపోద్ది అనమాట పులిహోర. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు పులిహోర పక్కన పెట్టేసుకొని నేనైతే ఎప్పటికప్పుడే స్టవ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా, అందుకనేసి స్టవ్ క్లీన్ చేస్తున్నాను. మొత్తం ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి వచ్చేసి జ్యూస్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు వాళ్ళు, అందుకనేసి ఇలా జ్యూస్ చేసి ఇచ్చేసామనుకో మంచిగా తాగేస్తారు కదా. అందుకని పిల్లలకి వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళైనా ఇలా జ్యూస్ చేసుకొని తాగేస్తే బాగుంటుందండి. డైట్కైనా ఇలా జ్యూస్ చేసుకోండి.
ఇవన్నీ క్లియర్గా కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను అన్నీ చేసి పెడతాను. రోజుకొక హెల్దీ జ్యూస్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి ఎన్నో మంచి జ్యూసులు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా నీరసం కూడా రాదండి పిల్లలకి జ్యూస్లు ఇస్తే. మనం డ్రై ఫ్రూట్స్ ఎలాగో తినరు కదా, వాళ్ళు కొంచెం మారం చేస్తారు డ్రై ఫ్రూట్స్ అట్టేస్తే. ఇలా జ్యూస్ అనుకో మనం హెల్దీగా రోజు చేసి ఇవ్వచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఇస్తాను పిల్లలకైతే ఈ జ్యూస్. మీరు ఇట్లాంటి వీడియోలు కావాలంటే కామెంట్ కంపల్సరీ చేయండి, ఓకేనా. అది జ్యూస్ ఇచ్చినా కూడా కొద్దిగా ఇష్టంగా తాగరు పిల్లలు. మా పెద్ద బాబు అయితే అన్నీ తాగుతాడు, కానీ కొంచెం చిన్న బాబు అసలు ఇష్టపడడు అనమాట జ్యూస్కైనా దేనికైనా. ఇలా నీరసం రాకుండా సాయంత్రం వరకు వీక్ అవ్వకుండా పిల్లలు బాగుంటారు, ఓకేనండి. ఇలా మా పెద్ద బాబు అయితే కంపల్సరీ తాగుతాడులేండి, ఏది ఇచ్చినా వద్దనడు. కొంచెం ముందు మండుకేసిన తర్వాత తాగుతాడు, అలా అనమాట. చిన్న ఆయన అయితే అసలు తాగడు, ఎక్కువ తినడు కూడా చిన్న ఆయన. ఇంకా పులిహోర వచ్చేసి బాక్స్ పెట్టి మమ్మీ అంటే ఇంకా బాక్స్ పెట్టిస్తున్నాను. అక్కడ తింటారు, స్కూల్లో తింటారు బ్రేక్ఫాస్ట్లో. ఇక్కడైతే తినరండి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు, ఇంకా అట్లాగైనా వెళ్తారు కానీ మార్నింగ్ అసలు తినరు. ఇంకా అందుకని జ్యూస్ ఇస్తాను ఇక్కడ. ఇంకా స్కూల్లో పులిహోర తినేస్తారు అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టాల్సి వస్తుంది, ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడైతే వాళ్ళు రెడీ గారు, తలకి ఆయిల్ పెట్టమంటే పెట్టరు అసలు. అందుకనేసి ఇంక నేను ఆయిల్ పెట్టేసి తల దువ్వేస్తే వెళ్తారు. తల దూకోవడానికి ఆయిల్ పెట్టించుకోవడానికి అసలు ఇష్టపడరు వాళ్ళు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఎవరికైనా హడావడిగా ఉంటుంది కదా, నాకు అదే పరిస్థితి. పొద్దున్నే చాలా హడావడిగా ఉంటుంది పిల్లలు వెళ్ళిన దాకా. ఇంకా వాళ్ళని పంపించేసి ఇంకా వాళ్ళ బాక్సులన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నారు అనమాట. మా చిన్న బాబు అయితే అక్కడ అలిగి ఉన్నాడు సైకిల్లో వెళ్తానని. ఆయన వద్దు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మేము ఒప్పుకోకపోతే, నేను సైకిల్లోనే వెళ్తాను, ఒక్క రోజుకి మా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. అందుకనేసి అలిగి ఉన్నాడు ఆ రోజు. ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళారు, వద్దని ఒప్పుకోపోయేసరికి ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చిపెట్టారులేండి. ఇంకా నీకు లోపలికి వచ్చేసి టీ అయి పెడుతున్నాను. టీ పెట్టేసి ఇంకా ఇప్పుడు టిఫిన్ చేసిన అంట్లు ఉంటే అవన్నీ కడిగేస్తున్నాను అనమాట. అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే పూజ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది కదా. అంట్లు ఉంటే అసలు పూజకి మనశ్శాంతే ఉండదు, సింక్లో అంట్లు ఉంటే. ఎందుకు అవి కడిగేసి పూజ చేసుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి కదండి, అన్నీ నీట్గా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, అంతా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. అందుకనేది టీ అయ్యేలోపు నేను అంట్లన్నీ కడిగేసి పెట్టేశాను. ఇంకా టీ పోసి ఇచ్చేసి ఇంకా నేను వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేస్తాను అనమాట. రెడీ అయ్యి వచ్చాను. ఇంకా ఫ్రైడే కదా, ఫ్రైడే అంటే మనకి అన్ని కంపల్సరీగా కాళ్ళకు పసుపు పెట్టుకుంటాము ఎవరమైనా పూజ చేసుకోవాలనుకుంటే. ఇంకా అలానే పసుపు పెట్టుకొని ఇంకా పూజ చేసుకుందాం అనేసి పసుపు పెట్టుకొని రెడీ అవుతున్నాము. ఎవరైనా ఈ ఫ్రైడే రోజు గడపలు బూదించుకోవడం, కాళ్ళకు పసుపు పెట్టుకోవడం ఇంకా అవన్నీ కంపల్సరీ కదా. ఇంకా అలా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మల్లెపూలు కదండి, అవి జాజి పూలు పెట్టేసి అలంకరించుకుంటున్నాను. ఎక్కువ ఏం చేయలేదులేండి, ఈరోజు సింపుల్గా చేసుకుంటున్నాను. అప్పటికి లేట్ అయిపోయింది అనేసి, ఇంకా లేట్గా అయిపోయింది కదా, లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఏం లేదు, పంచోపచార పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూలు అవన్నీ పెట్టి, మా చెట్టు మందార పూలు అండి, అవి షార్ట్లో కూడా పెట్టాను చూడండి. అవి రోజు ఈ మధ్య రోజు వస్తున్నాయి, 5-6 పూలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది చెట్టుకు పూలు వస్తే. ఎంతైనా మన చెట్టు పూలు వచ్చి దేవుడికి పెట్టినామంటే చాలా బాగుంటుంది కదా, కలగా కూడా అనిపిస్తుంది. చెట్టు పూలు ఇష్టంగా చూసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇంకా శివయ్యకి అయితే పెట్టాను. అభిషేకం శివయ్యకి ప్రతిసారి అభిషేకం కంపల్సరీ, ప్రతిరోజు అభిషేకం చేసుకొని మా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవి అమ్మవారికి, లలితమ్మకి అయితే మందార పూలు పెట్టాను ఇష్టంగా. చాలా ఇష్టం నాకు మందార పూలు వచ్చినాయి అంటే ఆ రోజు. ఇంకా మామూలుగా సింపుల్గా గణపతికి ఇంకా ఎప్పుడు మనం పూజ చేయాలన్నా గణపతికి పూజ చేస్తాం కదా, ఫస్ట్ గణపతికి పూజ చేసి ఇంకా రోజు కుంకుమార్చన చేసుకున్నాను సింపుల్గా, ఇంకేం చేయలేదు. ఇంకా నైవేద్యంగా అయితే మామిడి పళ్ళు ఉంటే పెట్టేసి దండం పెట్టుకుని హారతి ఇచ్చాను అనమాట మంచిగా. ఈరోజు సింపుల్గా అయితే చేసుకున్నాను పూజ. ఇలా
ఇంకా హడావడి ఏం లేదు, లేట్ అయిపోయింది కదా అనేసి ఇంకా సింపుల్గా చేసుకున్నాను. మామూలు పంచోపచార పూజ చేసుకున్నానులేండి, ఇంకేం చేయలేదు. ఫ్రైడే రోజు సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకొని హారతి అయితే ఇచ్చేసి ప్రశాంతంగా ఉంటుంది కదా పూజ చేసుకుంటే. మనకి పూజ చేయకపోతే ఏదో చిరాగ్గా ఏదో ఎలాగో ఉంటుంది, కానీ ఇలా ప్రశాంతంగా మనసు పెట్టి చేసామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఎలా అలంకరించుకున్నానో చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా నా పూజ విధానం నచ్చితే లైక్ చేయండి. చాలా ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వస్తాయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్తున్నాను అనమాట. ఈ కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే కిచెన్లో అయితే నాకు అమ్మవారు ఉంటారు, అక్కడ కూడా దీపం పెట్టేసుకుంటాను ప్రతిరోజు. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి పాలకూర పప్పు, వడియాలు, రైస్ పెట్టానని చెప్తున్నాను. ఇంక అంతేనండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని వస్తాయి. ఇంకా మంచి మంచి కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.